కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే జూడా మర్డర్ కేసును సిబిఐ విచారిస్తోంది. జుడా మర్డర్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఆందోళనకారులు భారీ నిరసనకు దిగారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే జూడా మర్డర్ కేసును సిబిఐ విచారిస్తోంది. జుడా మర్డర్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఆందోళనకారులు భారీ నిరసనకు దిగారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. भाई कर दे सिंगल कर देंगे दादा, सिंगल कर देंगे थोड़ा ड्राइवर को बुला रहे हैं।